మరి కాసేపట్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉందని, బౌలింగ్ కట్టుదిట్టంగా చేస్తే విజయావకాశాలు ఇండియాకు ఉంటాయంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ ఫీవర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉత్కంఠ దీనికి ప్రధాన కారణం టీ20లో ఇండియా ఫైనల్ చేరుకోవడం. ఈ రోజు కూడా అహ్మదాబాద్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య కూడా ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో కూడా కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ జిల్లా క్రికెట్ పేరు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కొనసాగుతుంది, ఎలా చూస్తున్నారు దీన్ని? ఎలా తప్పకుండా ఇండియా గెలవాలని ఆశిద్దాం అందరం కూడా. ఈరోజు జరగబోయే మ్యాచ్ చాలా క్రూషియల్ కాబట్టి మనందరి బెస్ట్ విషెస్ టీమ్ ఇండియాతో పాటు ఉంటాయి. ముఖ్యంగా ఇటు క్రికెట్ పరంగా కూడా గత కొన్ని రోజులుగా మ్యాచ్ మీరు చూస్తూ ఉన్నారు. ఇండియా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎలా ఉంటే ఆడితే గెలిపి ఓటంలో ముందడి ఉన్నాయి. ఇండియా టీంలో అన్ని 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 యాంగిల్స్ లో మన టీం బ్యాలెన్స్డ్ గా ఉంది. సెమీఫైనల్లో కనబరిచిన ఫామే ఫైనల్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా గత కొన్ని రోజులుగా క్రికెట్ మ్యాచ్ మీరు కూడా చూస్తున్నారు. ఇండియా కూడా అన్ని గేట్లు గెలుపు కూడా వస్తుంది. న్యూజిలాండ్ చూసుకున్నట్లయితే పిచ్ పరంగా కావచ్చు, మిగతా పరంగా ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి సార్ ఇండియాకు. ఎందుకంటే మనం సొంత పిచ్లో ఆడుతున్నాం, సొంత గ్రౌండ్లో ఆడుతున్నాం. 1,00,000 మంది ప్రేక్షకుల మద్దతు, 1,00,000 కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మద్దతు భారత జట్టుకున్నది. ఆ ప్రదర్శన కూడా ఈ వరల్డ్ కప్ లో వాళ్ళంతా బాగా చేశారు. ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయారు, దాంట్లో పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ కాన్ఫిడెన్స్ గా ఆడితే ఈ రోజు మాత్రం 100% ఇండియాకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా నేను తిలక్ వర్మ నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నాను, అక్షర్ పటేల్ నుంచి. ఎందుకంటే గత మ్యాచ్ లో వారు పట్టిన క్యాచ్లు కానీ అవుట్ ఫీల్డ్ మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం. అంత యంగ్స్టర్స్ ను 30 యార్డ్ సైకిల్ బయట పెట్టారు. ఏవైతే క్యాచ్లు తీసుకుంటున్నారో అవి మెయిన్ గా గత మ్యాచ్ లో గెలవడానికి ప్రధానమైన కారణం. ముఖ్యంగా బుమ్రా గారి గురించి చెప్పాలి. బుమ్రా వాజ్ ద వరల్డ్ క్లాస్ బౌలర్. ఆ ప్రదర్శన కూడా అంతే ఉన్నది. యార్కర్లు సంధించడంలో, అవసరం ఉన్న సమయంలో వికెట్లు తీయడంలో బుమ్రాకు మించిన వారు ఎవరు లేరు. ఈరోజు బుమ్రా అండ్ తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్, ఈ ముగ్గురి ఆట క్రూషియల్ కాబోతా ఉన్నది. వీరు ఆడితే మాక్సిమం గా 100% ఇండియాకి అవకాశాలు ఉంటాయి. వరుణ్ చక్రవర్తి మీద కొద్దిగా ఒత్తిడి ఎక్కువైతున్నది. అభిషేక్ శర్మ కూడా ఒత్తిడిలో గురవుతున్నాడు. ఒత్తిడిగా ఫీల్ కాకుండా ఇది ఒక చిన్న లీగ్ మ్యాచ్ లాగానే ఫీల్ అయ్యి ముందుకు తీసుకెళ్తే తప్పకుండా భారత జట్టుకు విజయావకాశాలు ఎక్కడ ఉంది. మేమందరము సాయంత్రం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నాము. భారత జట్టుకు 100% మా తరఫున శుభాకాంక్షలు. జై హో భారత్. మీరు చెప్పండి, అహ్మదాబాద్ వేదిక గతంలో కూడా చాలా మ్యాచ్లు చూస్తున్నారు. ఇండియాకు సంబంధించి కూడా అహ్మదాబాద్ గ్రౌండ్ పిచ్ ఎలా క్రికెట్ సానుకూలిస్తుందా, ఎంతవరకు సానుకూలిస్తుంది ఇండియాకు? పిచ్ అయితే 70% ఎరుపు అండ్ 30% నలుపుతో ఉంది. ఇది ఎవరైనా ఇక్కడ టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు గత మ్యాచ్ చూసుకుంటే 213 రన్స్ చేసి గెలిచింది మ్యాచ్ అక్కడ. కాకపోతే మనం కూడా నాకు తెలిసి బ్యాటింగ్ లో బలంగా ఉన్నాం, బౌలింగ్ లో కొద్దిగా వీక్ గా ఉంది. అరుణ్ చక్రవర్తి రాణిస్తే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. కాబట్టి ఒకవేళ మనకు ముందే బ్యాటింగ్ వస్తే మంచి పెద్ద స్కోర్ చేసి శ్రీలంక మన న్యూజిలాండ్ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇండియాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే న్యూజిలాండ్తో ఒకటే మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే గత 2-3 నెలల నుంచి మన ఇండియాలోనే మ్యాచెస్ ఆడుతుంది. కాబట్టి మన మీద కొద్దిగా వాళ్ళకు పిచెస్ మీద అవగాహన ఉంది. కాబట్టి దాని మీద మనం అంత ఈజీగా తీసుకోకుండా పగడబందీగా పాటిస్తే మనం ఖచ్చితంగా ఇండియా ఈ రోజు మ్యాచ్ లో గెలుస్తుంది. మీరు చెప్పండి, ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ గా కూడా ఈ రోజు కాసేపు ఆడుతుంది, ఎలా చూస్తున్నారు మీరు? రెండు జట్లు కూడా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవకాశం లేదు ఇక్కడ. న్యూజిలాండ్ కూడా మంచి స్ట్రాంగ్ జట్టే, ఇండియా కూడా స్ట్రాంగ్ జట్టే. ఇండియాకు మరో టైటిల్ కోసం ఇండియా పోరాడుతుంది, న్యూజిలాండ్ కూడా మొదటిసారి టైటిల్ కోసం పోరాడుతుంది. కాబట్టి రెండు జట్లను కూడా తక్కువ అంచనా వేయలేం. క్రికెట్ అంటేనే అట్లా వేరే గేమ్ల కంటే క్రికెట్ చాలా మ్యాజికల్ గేమ్ అనమాట. అసలు ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఎవరు రాణిస్తారు అనేది తెలియదు, ఎవరు ఎప్పుడు అవుట్ అవుతారని తెలియదు. కాబట్టి ఇది క్రూషియల్ మ్యాచ్. కాబట్టి ఇండియా మన గ్రౌండ్ లో మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్ కప్ కూడా చేరుకుంది కూడా ఎంత స్కోర్ చేస్తే ఇండియా గెలిచే అవకాశం ఉన్నాయి? మనం ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే టాస్ కీలకం అండి. టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ వేయించుకుంటారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి. మళ్ళీ మన దాంట్లో ఒకటి లూప్ హోల్ ఏంటంటే మన దగ్గర ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ ఈ అన్ని మ్యాచ్లలో ఫెయిల్ అయ్యిండు. అట్లా అని చెప్పి ఆయన డిస్కరేజ్ చేయకుండా టీమ్ సూర్యకుమార్ యాదవ్ ఏదైతే కెప్టెన్షిప్ చేస్తున్నాడో చాలా మంచిగా బ్యాకప్ చేస్తున్నాడు. అండ్ అగైన్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద ఛాన్స్ టు అభిషేక్ శర్మ
టుడేస్ మ్యాచ్ అండ్ అభిషేక్ శర్మ మ్యాచే ఉంటుంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురు చేతుల మీదనే మన ఇండియాలో మ్యాచ్ గెలుస్తున్నది. అలా అని కాకుండా వాళ్ళు కూడా మన అలెన్ కానీ న్యూజిలాండ్ సాట్నర్ వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మన దగ్గర మనం దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలంటే మన దగ్గర ఉన్న ఎవరైతే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు ఇంకోటి మనం ఫైనల్ చేరుకున్నాము, ఇది ఫైనల్ ఆడుతాము అనే ఒత్తిడికి లొంగుబాటు కాకుండా మనం నార్మల్ గా ఇప్పటి వరకు అయితే 7 మ్యాచ్లు అయితే ఏవైతే ఈజీగా గెలుచుకుంటూ వచ్చారో అట్లనే సింపుల్ క్రికెట్ ఆడితే సరిపోతుంది. దాంట్లో తీసుకొచ్చి ఏమో బ్రహ్మ విద్య చేసి ఏమో పెద్ద వేరే పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్న ఎఫర్ట్స్ వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టేస్తే ఖచ్చితంగా మనమే గెలుస్తాము. మొన్న చూసినట్టయితే అక్షర్ పటేల్ ఆయన అంత పెద్ద ప్లేయర్ ఏం కాదు, అంత పెద్ద ఫీల్డర్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఆయన 100% ఎఫర్ట్స్ ఇచ్చిండు. ఎలాంటి క్యాచ్లు తీసిండు, ఆయన కపిల్ దేవ్ క్యాచ్ 1983లో వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ ని మరిపించేటువంటి క్యాచ్ పట్టిండు. 24 మీటర్లు బ్యాక్ తీసుకొని పోయి క్యాచ్ తీసుకోవడం అనేది ఈజీయెస్ట్. అంత పబ్లిక్ లా తీసుకోవడం అనేది ఈజీ కాదు. ఆయన అంత ఈజీగా తీసేసుకున్నాడు. ఆయన బ్యాకప్ చేసుకుంటూ అందరు ఫీల్డర్లు కూడా హార్దిక్ పాండ్యా ఆయన పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ లో అంత బౌలింగ్ లో అంత పర్ఫార్మ్ చేయకపోయినా కానీ టీమ్ కి బాగా ఎంకరేజ్ చేస్తాడు. బాయ్స్ కమాన్ చేయండి, అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అందరు. ఇప్పుడు సంజు శాంసన్ కూడా స్టార్టింగ్ 3-4 మ్యాచ్లు ఆయన తీసుకుంటే ఆయన అంత పర్ఫామ్ తీసుకోలేను. అయితే ఎప్పుడైతే ఛాన్స్ వచ్చిందో ఆయన మంచి పర్ఫామ్ చేసి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనము ఈ రోజు మ్యాచ్ చూసుకున్నట్టయితే మనదే ఎక్కువ పై చేయి ఉంది. ఫీల్డింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా మన ఎక్స్ట్రాడినరీ టీం. కాకపోతే మన వాళ్ళు అందరూ 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ట్రోఫీ మనమే గెలుస్తాము. జై భారత్ మాతాకి జై. వరల్డ్ కప్ మనమే. ముఖ్యంగా ఇటు ఇండియా మరికొంత సేపట్లో ప్రారంభంగా ఇండియా వరల్డ్ కప్ సంబంధించి ఇండియాను గెలవాలని చెప్పి కూడా క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. इंडिया 100 करोड़ आधा आबादी आपके साथ में है, ये कब जरूर अमन उठाएंगे. भारत माता की మొత్తం మీద చెప్తున్న జయ భారత్ అంటూ కూడా ఇటు క్రికెట్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా క్రికెట్ ఇండియా వరల్డ్ కప్ లో కూడా ఇండియా గెలవాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. జై హో భారత్. కెమెరా శ్రీధర్ తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.